వైజాగ్ టెక్ హబ్‌కి స్వాగతం. నేను నాగభూషణం గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఆర్ఆర్‌బీ జేఈ ఇంకా ఎవరైనా అప్లై చేయకుండా ఉంటే ఎలా అప్లై చేయాలి అని ఆన్లైన్‌లో మేము ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేసాం. ఇది లైవ్‌గా మీకు అప్లై చేస్తూ మీకు చూపిస్తానండి. చూద్దాం ఈ వీడియోలో ఎలా అప్లై చేయాలో మళ్ళీ చూద్దాం. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వడం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చి ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఏదైనా ఒక సెక్యూర్ బ్రౌజర్ ఓపెన్ చేస్తే మనకి rrbsikandrabad.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనం ఆన్లైన్లో అప్లై చేసే అవకాశం ఉంటుందండి. ఇందులో మనకు చూడండి అప్లై ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ CEN03-2018 రిజిస్ట్రేషన్ క్లోజింగ్ ఆన్ 31st January 2019. సో ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేయాలనుకున్నారో ముందుగా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే డీటెయిల్ నోటిఫికేషన్ చూడాలండి. డీటెయిల్ నోటిఫికేషన్ చూస్తే ఏ జాబ్కి ఎక్కడ అప్లై చేయాలనేది మనకి తెలుసుకోవచ్చు. ఈ డీటెయిల్ నోటిఫికేషన్లో మనకి క్లియర్గా ఇచ్చారండి. ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఈ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్డ్ సెంట్రలైజ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ CEN03-2018 తర్వాత పూర్తిగా చదివిన తర్వాత మీరు ఆన్లైన్లో అప్లై చేయండి. మీరు ఏ జోన్కి అప్లై చేయాలనుకుంటున్నారో ముందే డిసైడ్ అవ్వండి. ఏ జోన్కి మీ డిసిప్లిన్కి మీ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఫైనల్ అయిన తర్వాతే ఈ ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేయండి. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇది చూడండి CEN03-2018 రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ట్రైనీ జూనియర్ ఇంజనీర్. మీరు వేకెన్సీ టేబుల్ ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీరు ఆల్రెడీ ముందే ఏ జోన్కి అప్లై చేయాలని మీరు డిసైడ్ అయి ఉంటారు కాబట్టి ఆ జోన్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఇందులో మనకి అన్ని జోన్లు ఇచ్చారు చూడండి ఆర్ఆర్బీ జోన్స్. ఇందులో నేను సికింద్రాబాద్ అప్లై చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను సికింద్రాబాద్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి యూ హ్యావ్ సెలెక్టెడ్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ యాజ్ యువర్ ఆర్ఆర్బీ. యూ విల్ నాట్ బి అలౌడ్ టు మోడిఫై ఆర్ఆర్బీ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్. యూ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ద వేకెన్సీ టేబుల్ ఆన్ ద హోమ్ పేజ్ అండ్ కన్ఫర్మ్ అవైలబిలిటీ ఆఫ్ వేకెన్సీ ఫర్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ రిజర్వేషన్. నేను చెప్పిందే ఇక్కడ రాశాడండి. నేను సికింద్రాబాద్ కన్ఫర్మ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇలా ఓపెన్ అవుతుందండి. మనకి ఓపెనింగ్ డేట్ అప్పుడు క్లోజింగ్ డేట్ అప్పుడు క్లియర్గా ఇచ్చారు. మనకి ఇక్కడ కావాల్సినవి ముందు ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇచ్చారండి. అంటే ఏదే కావాలి అప్లోడ్ చేయడానికి కానీ నెట్ బ్యాంకింగ్ కానీ ఇవన్నీ ఎలా చేయాలి, పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా పే చేయొచ్చు, ఫైనల్ సబ్మిషన్ ఎలా చేయాలని ముందు ఇచ్చారు. ముందుగా మనకి కావాల్సిన సిగ్నేచరు అలాగే వైట్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న ఫోటోగ్రఫీ కావాలి. అవి ఉన్నాయనుకుంటే ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే దాంట్లోకి మనం ఎంటర్ అవ్వచ్చండి. ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇవ్వాలండి. ఆల్రెడీ సెలెక్టెడ్ ఆర్ఆర్బీ అనేది నేను సికింద్రాబాద్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఆర్ఆర్బీ వచ్చింది. సో నేను ఇవన్నీ ఫిల్ చేసి వస్తానండి. సో మనం ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత పూర్తిగా మన డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకి ఇలా వస్తుందండి. వీ హావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ యువర్ రిజిస్ట్రేషన్ ఐడి ఈజ్ 3280 అని సంథింగ్ ఇలాగ వచ్చి డేట్ ఆఫ్ బర్త్ అన్నీ వస్తాయండి. సో అది ఆన్లైన్ అయిపోయిన తర్వాత మనకు ఓటీపీ వస్తాయండి. ఈమెయిల్ ఓటీపీ అలాగే మొబైల్ ఓటీపీ అంటే రెండు వెరిఫై చేయాలి. ఈ రెండు వెరిఫై చేసిన తర్వాతే మనం ముందుకు వెళ్ళగలం. సో మనకి ఈ విధంగా ఓటీపీ వస్తుందండి ఈమెయిల్కి. ఈమెయిల్లో వచ్చిన ఓటీపీని ముందు మనం ఎంటర్ చేయాలండి. సో మనకి ఈమెయిల్లో వచ్చిన ఓటీపీ అలాగే మొబైల్కి వచ్చిన ఓటీపీ రెండు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఉంది కదండి, అది ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ అని కొడితే వ్యాలిడేట్ అవుతుందండి. సో ఇప్పుడు మనం లాగిన్ అయ్యామండి. ఈ లాగిన్ అయిన తర్వాత మనం ఏ బోర్డుకి అప్లై చేస్తాం ఏంటి అనేది మన డీటెయిల్స్ ఇచ్చింది. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ చూడండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా, పేమెంట్ డీటెయిల్స్, ఎడిషనల్ డీటెయిల్స్, ప్రింట్ అప్లికేషన్ ఉంది. ఇప్పుడు మనం అప్లై ఎడిట్ దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా బోర్డు ఓపెన్ అవుతుందండి. సికింద్రాబాద్ బోర్డులో ఉన్నాము. ఇందులో మనం డీటెయిల్స్ ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అవి క్లియర్గా ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. సో అందరికీ ఇక్కడ డిప్లొమా సెలెక్ట్ చేసేటప్పుడు డిసిప్లిన్ గురించి క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ 3 years డిప్లొమా అని ఇచ్చాడు. ఇక్కడ డిసిప్లిన్లో చూసుకుంటే మనకి కాంబినేషన్ ఆఫ్ ఇచ్చాడు చూడండి, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రికల్ ఇంజనీర్ అనుకోండి, ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని ఇచ్చారు. మళ్ళీ మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని ఇచ్చారు. మనం ఏది సెలెక్ట్ చేయాలి అంటే ఇప్పుడు డిప్లొమా ఫర్ ఎగ్జాంపుల్ SBTET అంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్లో డిప్లొమా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అని ఉంటుంది. కానీ ఇక్కడ మనం అప్లై చేసేటప్పుడు ముందు ఏం చేయాలంటే మనకి సిలబస్ ఇచ్చినప్పుడు అంటే ఎగ్జామ్ గ్రూప్ ఎందులోకి వస్తుంది అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన ఎగ్జామ్ గ్రూప్ మాత్రం ఎలక్ట్రికల్ అండ్ అలైజ్డ్ ఇంజనీరింగ్ అని వస్తుంది. అంటే గ్రూప్ ఒకటే, మనం ఏది సెలెక్ట్ చేసినా ఎగ్జామ్ గ్రూప్ ఒకటే ఉంటుంది. సో మనం ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేయాలా, కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్స్ అని సెలెక్ట్ చేయాలనేది ఒక డౌట్గా ఉంది.
సో ఇప్పుడు ఇక్కడ మనం సెలెక్ట్ చేయాల్సింది కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఓన్లీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదవలేదండి, కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చదివాం. సో పేపర్ ఒకటే, మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసిన పేపర్ ఒకటే వస్తుంది, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చదివిన పేపర్ ఒకటే. కానీ సెలెక్ట్ చేస్తున్నాడు మాత్రం నేను కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్. ఎనీ సబ్ స్ట్రీమ్ అంటే ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అవ్వచ్చు, హై వోల్టేజ్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో నేను మాత్రం ఇప్పుడు కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేశాను. అంటే నేను ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేశాను కాబట్టి అది సెలెక్ట్ చేసుకున్నాం. అలాగే నేను డిగ్రీ కూడా సెలెక్ట్ చేస్తున్నానండి. ఇక్కడ డిగ్రీ వచ్చి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇంజనీరింగ్ టెక్నాలజీ. అలాగే దీనికి కూడా డిసిప్లిన్ వచ్చి కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేశాను. ఓకే, మీకు అర్థమైంది కదండి. అంటే ఓన్లీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సులు కూడా ఉన్నాయి, కానీ మనం చదివింది ఏంటంటే కాంబినేషన్, అంటే ఎలక్ట్రానిక్స్ తో కలిపి చదివాం కాబట్టి నేను కాంబినేషన్ ఆఫ్ సబ్ స్ట్రీమ్ సెలెక్ట్ చేశాను. సో మిగతావి నేను ఏమీ చేయలేదండి, నేను ఓన్లీ డిప్లొమా అండ్ బీటెక్ చేశాను కాబట్టి దాంతో నేను అలా వదిలేస్తున్నాను. ఇక నేషనాలిటీ చూసుకుంటే నేషనాలిటీ వచ్చి ఇండియన్ అండి. కమ్యూనిటీ చూసుకుంటే ఓబీసీ క్రీమ్ లేయరా, ఓబీసీ నాన్ క్రీమ్ లేయరా అన్నాడు. ఓబీసీ నాన్ క్రీమ్ లేయర్ అయితేనే మనం కన్ఫర్మ్ దట్ యూ హ్యావ్ సెలెక్టెడ్ ఓబీసీ నాన్ క్రీమ్ లేయర్. క్రీమ్ లేయర్ అయితే మనం ఓబీసీ పనిచేయదండి, నాన్ క్రీమ్ లేయర్ సెలెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ నాన్ క్రీమ్ లేయర్ అయితే ఏంటి అని అడుగుతున్నారండి. ఇక్కడ సెలెక్ట్ అయితే ఆంధ్రప్రదేశ్, డిస్టిక్ అయితే విశాఖపట్నం, ఒరిజినల్ క్యాస్ట్ అయితే ఏది చేయాలో అది ఇవ్వాలండి. ఆ తర్వాత ఆర్ యూ పీడబ్ల్యూడి క్యాండిడేట్ నో ఇచ్చానండి, ఆర్ ఎక్సర్విస్ మ్యాన్ అంటే నో ఇచ్చాను. అలాగే ఆర్ యూ ఎంప్లాయ్ ఇన్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్ అంటే నేను ఎస్ కాబట్టి ఎస్ ఇచ్చానండి. అందులో సెంట్రల్ స్టేటా పబ్లిక్ సెక్టరా, నేను పిఎస్సిలో పనిచేస్తాను కాబట్టి పిఎస్సి అని ఇచ్చానండి. డొమసైల్ అంటే నో, నేను జమ్మూ అండ్ కాశ్మీర్ రిలేటెడ్ కాదు. సర్వింగ్ రైల్వే ఎంప్లాయ్ అంటే నో. ఎంప్లాయ్ ఆఫ్ కాస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ క్యాంటీన్ కోఆపరేటివ్ సొసైటీ ఇన్స్టిట్యూట్స్ అంటే నో. సో ఆర్ యూ క్యాండిడేట్ ఫ్రమ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ హూస్ ఫ్యామిలీ ఇన్కమ్ లెస్ దెన్ 50,000 నో, ఎందుకంటే నాకు ఆల్రెడీ శాలరీ కాబట్టి నేను నో ఇచ్చాను. ఇక సెక్యూరిటీ కోడ్ ఏదైతే ఉందో అది ఇస్తున్నానండి, YXZN. నేను ఏమైతే ఇచ్చానో అన్ని సెలెక్ట్ చేశానో చూసుకొని అప్పుడు సబ్మిట్ కొట్టాలండి. సో అది సబ్మిట్ కొట్టిన తర్వాత ఇప్పుడు మనకు వచ్చేది ప్రయారిటీ అండి, ప్రిఫరెన్స్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇప్పుడు నా పేరుతో వచ్చింది, నేను లాగౌట్ హోము, ఇక్కడ మధ్యలో నేను లాగౌట్ చేసుకుని మళ్ళీ లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ నాకు నేను అప్లై చేసిన డిపార్ట్మెంట్ కి ఏదైతే ఎలిజిబిలిటీ ఉన్నాయో అవన్నీ వచ్చాయండి. నాకు మొత్తం 67 వచ్చాయండి. 67 నేను ప్రయారిటీ ఇచ్చుకోవాలన్నమాట. ప్రయారిటీ ఎలా ఇచ్చుకుంటానండి, ఉన్న పోస్టుల ప్రకారంగా. నేను ఇంతకుముందు క్లియర్గా చెప్పాను ప్రయారిటీ ఎలా ఇవ్వాలనేది, ఇంతకుముందు వీడియోలో చాలాసార్లు చెప్పాను. సో ఈ ప్రయారిటీ ఎలా ఇవ్వాలనేది అది మీ ఇష్టం అండి. ఉన్న పోస్టుల ప్రకారంగా మీకు ఎలిజిబుల్ ఏవైతే ఉన్నాయనుకుంటున్నారో దానికి ఇవ్వాలండి. మీరు ఇచ్చేటప్పుడు ఒకసారి క్లియర్గా చూసుకొని అప్పుడు ఇవ్వండి. మీరు పేమెంట్ డీటెయిల్స్ అవి తర్వాత చేస్తారు కాబట్టి ఇది మాత్రం క్లియర్గా ఒకసారి మీరు దేనికి ఇస్తున్నారు, మీరు మెకానికల్ ఎలక్ట్రికల్, ఇక్కడ చూడండి మీకు ఆప్షన్ మెకానికల్ ఉంది, ఎలక్ట్రికల్ ఉన్నాయి, ఇంజనీరింగ్ ఉన్నాయి. మీరు ఇచ్చే దాన్ని బట్టి మీరు జాబ్ సెలక్షన్ ఉంటుందండి. సో నేను ప్రయారిటీ ఎలా ఇచ్చుకున్నాను అంటే అండి, నేను ఇచ్చుకున్న పద్ధతి ప్రకారం చెప్తున్నారు, మీకు నచ్చినట్టు మీరు ఇచ్చుకోండి. ఇదేంటంటే నేను ఇచ్చిన ప్రయారిటీ, నేను ఎలక్ట్రికల్ కాబట్టి నాకు నచ్చినవి ఎలక్ట్రికల్ అన్ని ముందు ఇచ్చానండి. నా జోను, నేను ఈస్ట్ కోస్ట్ జోన్ దగ్గరలో ఉన్నాను కాబట్టి మీకు 2 జోన్లు చూపిస్తాయండి. మీకు నియరెస్ట్ జోన్లు ఏవి ఉన్నాయి మీరు యాజ్ పర్ అడ్రస్ ప్రకారంగా. నాకు సౌత్ సెంట్రల్ చూపిస్తుంది, ఈస్ట్ కోస్ట్ చూపిస్తుందండి. సో నాకు చూపిస్తున్న జోన్ల గురించి ఆల్రెడీ చెప్పాను. సౌత్ సెంట్రల్ చూపిస్తుంది, ఈస్ట్ కోస్ట్ కూడా చూపిస్తుంది. నాకు చూపించిన పోస్టులు కూడా మీకు చూపిస్తున్నాను. నాకు మెకానికల్ చూపిస్తుంది, ఎలక్ట్రికల్ చూపిస్తుంది. సో నేను ఎలక్ట్రికల్ పర్సన్ కాబట్టి నా ఫస్ట్ ప్రయారిటీ నేను ఎలక్ట్రికల్లో నాకు నచ్చిన పోస్టులకు ఇచ్చుకున్నానండి. నేను చూడండి ఫస్ట్ ప్రయారిటీ పోస్టులు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా నాకు నచ్చిన పోస్ట్ ముందు చూడండి, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిజైన్ డ్రాయింగ్ అండ్ ఎస్టిమేషన్ అనే దానికి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నాను. ఎందుకంటే నాకు అది ఇష్టం కాబట్టి నేను ఇచ్చుకున్నాను. మీ ఇష్ట ప్రకారంగా మీరు ఇవ్వండి. ఒకళ్ళు ఎక్కువ జాబ్లు ఉన్నాయని దానికే ఇవ్వాలని లేదండి. ఇక్కడ చూడండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ వర్క్ షాపు ఎక్కువ జాబ్లు ఉన్నాయి, 66 జాబ్లు ఉన్నాయి. కానీ నేను ఇచ్చింది 18 ప్రయారిటీ ఇచ్చాను. అది నాకు ఇష్టం లేదు కాబట్టి నేను లాస్ట్లో ఇచ్చాను. సో నాకు ఇచ్చిన ప్రయారిటీ ప్రకారంగా ఫస్ట్ నేను ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఇచ్చుకున్నాను, తర్వాత సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇచ్చుకున్నాను. ఇక ప్రయారిటీ నాకు ఎన్ని వచ్చాయి అన్నిటికీ ప్రయారిటీ ఇవ్వండి. మీరు వచ్చిన అన్నిటికీ ప్రయారిటీ ఇవ్వాలండి. ఎందుకంటే మీరు ప్రయారిటీ మిస్ అవ్వకూడదు. ప్రతిదీ మీకు ఎలిజిబుల్ అవ్వచ్చు, మీకు లక్ ఉంటే లాస్ట్ ప్రయారిటీ కూడా మీరు సెలెక్ట్ అవ్వచ్చు. సో ఈ ప్రయారిటీ అండ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు మాత్రం చాలా జాగ్రత్తగా ఇవ్వండి. 2-3 సార్లు ఆలోచించి ఇవ్వండి, కంగారుగా మాత్రం ఇవ్వద్దండి. ఇది నాకు నచ్చినట్టుగా నేను ఇచ్చానండి, మీకు నచ్చినట్టుగా మీరు ఇవ్వాలండి. అన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి
సబ్మిట్ కొడితే మనకి కన్ఫర్మేషన్ వస్తుందండి. మీరు ఇచ్చిన ప్రయారిటీ ప్రకారంగా మీకు అన్ని చూపిస్తుంది. సో నేను ఇచ్చిన ప్రయారిటీ ప్రకారంగా నాకు ఈ పద్ధతిలో ఇచ్చానండి. ఈ పోస్ట్ కోడ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నేను ఫస్ట్ ఇచ్చిన ప్రయారిటీ జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ డిజైన్ డ్రాయింగ్ ఇచ్చాను. ఇక లాస్ట్ ప్రయారిటీ వచ్చి నేను జూనియర్ ఇంజనీరింగ్ ట్రాక్ మిషన్ ఇచ్చాను. సో ఇది మీరు కన్ఫర్మ్ అనుకుంటే కన్ఫర్మ్ కొట్టాలండి. సో కన్ఫర్మ్ కొట్టే ముందు చెక్ బాక్స్ ఉందండి, చెక్ బాక్స్ చేయాలి. లాస్ట్ టైం కూడా చాలా మంది మొబైల్తో చేయడం వల్ల చెక్ బాక్స్ కనబడలేదని చెప్పారు. ఇక్కడ ఈ చివరి చూడండి, చెక్ బాక్స్ చెక్ చేసిన తర్వాత మనం కన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో నేను కన్ఫర్మ్ ఇస్తున్నాను. సో నేను సెలెక్ట్ చేసుకున్నది అయిపోయింది. ఇప్పుడు ఎగ్జామ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలండి. సో ఈ ఎగ్జామ్ గ్రూప్ సెలెక్ట్ చేసేటప్పుడు మనకి ఏం ఆప్షన్లు వస్తాయో ఒకసారి చూద్దామండి. నాకు చూడండి ఎలక్ట్రికల్ అండ్ ఎలైజ్డ్ ఇంజనీరింగ్ అని వచ్చింది. అంటే నేను ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి నాకు ఎలక్ట్రికల్ అండ్ ఎలైజ్డ్ ఇంజనీరింగ్ వచ్చింది. ఆ తర్వాత నేను Z8V3 ఏదైతే సెక్యూరిటీ కోడ్ ఉందో సెక్యూరిటీ కోడ్ చేసి సబ్మిట్ కొడతాను. సో ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుందండి. బోర్డు సికింద్రాబాద్, ఎగ్జామ్ గ్రూప్ డీటెయిల్స్ వచ్చి ఎలక్ట్రికల్ అండ్ ఎలైడ్ ఇంజనీరింగ్. ఇక్కడ ఏమో డిక్లరేషన్ ఇవ్వాలి, డిక్లరేషన్ చెక్ బాక్స్ చెక్ చేయాలి, కన్ఫర్మ్ చేయాలి. సో ఇది ఇక్కడ వరకు కంప్లీట్ అయింది. ఇంకా రెండోది ఏంటంటే అప్లికేషన్ ఫీ. మనం అప్లికేషన్ ఫీ పే చేయాల్సి వస్తుంది. సో అప్లికేషన్ ఫీ పే చేయాలనుకున్న వాళ్ళు దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి ఎగ్జామ్ గ్రూప్ వచ్చి CN03/2018 అమౌంట్ టు పే 500 రూపీస్. ఇందులోనేమో బ్యాంకా పోస్ట్ ఆఫీసా అని అడుగుతున్నాడు. బ్యాంక్. సో క్యాండిడేట్స్ నోట్ దట్ పేమెంట్ కోడ్ మోడ్ కెన్ నాట్ బి క్యాన్సిల్. రిక్వెస్ట్ ఫర్ క్యాన్సిలేషన్ అండ్ రిఫండ్ ఆఫ్ మనీ విల్ నాట్ బి కన్సిడర్డ్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్ ఇచ్చాడు. 500 రూపాయలు మనం పే చేయాల్సి వస్తుందండి. క్లిక్ హియర్ టు ప్రొసీడ్. సో ఇక్కడ మీరు నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డు, మీకు ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్ ద్వారా పే చేయొచ్చు అండి. SBI బ్రాంచ్ ద్వారా కూడా పే చేయొచ్చు. నేను ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా చేయాలనుకుంటున్నాను. సో నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకుంటాను. క్లిక్ హియర్. బ్యాంక్ ఛార్జెస్ ఉన్నాయండి 11.8 చేసేస్తాను. సో నేను ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా పే చేస్తాను కాబట్టి క్యాండిడేట్ కెన్ మేక్ పేమెంట్ ఎయిదర్ బ్యాంక్ బై ఆర్ అని క్లియర్ పేమెంట్ డీటెయిల్స్ కూడా సక్సెస్ఫుల్గా అయిపోయిందండి. సో అది పేమెంట్ అయిపోయిన తర్వాత ఫిల్ ఎడిషనల్ డీటెయిల్స్ అని ఉంది కదండి. మన ఎడిషనల్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే పే చేసుకోవచ్చు. ఎడిషనల్ డీటెయిల్స్ అంటే మీ 10th క్లాసు, మీ డిప్లొమా, మీ బీటెక్ ఏదైతే ఇచ్చారో వాటి డీటెయిల్స్ పర్సెంటేజ్లు అవి క్లియర్గా ఇవ్వాల్సి వస్తుందండి. సో మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అలాగే మీరు ఏదైతే చదివినారో అవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉంటుంది ఇవ్వచ్చండి. మదర్ టంగ్ అంటే మనకి ఇక్కడ ఏదైతే స్టార్ ఇండికేటెడ్ ఉందో అది కంపల్సరీగా ఇవ్వాలండి. నేను మదర్ టంగ్ తెలుగు ఇచ్చాను. అలాగే చాయిస్ ఆఫ్ ఎగ్జామ్ లాంగ్వేజ్ ఇన్ ఎడిషన్ టు ఇంగ్లీష్. అంటే వాడు డిఫాల్ట్గా ఇంగ్లీష్ ఇస్తాడండి. ఇంగ్లీష్ కాకుండా మీకు ఎడిషనల్గా ఏం కావాలనుకుంటున్నారో అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఇవ్వాలండి. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ కూడా ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ ఇన్ విచ్ రిఫండ్ హ్యాస్ టు బి అని ఇచ్చారు కదండి. వుడ్ యూ లైక్ టు రిసీవ్ రిఫండ్ అమౌంట్ ఇన్ ద సేమ్ అకౌంట్ అంటే ఎస్ అండి. మనం ఆల్రెడీ పాత డీటెయిల్స్ ఏవైతే దేని ద్వారా అయితే పే చేసామో దాని ద్వారానే. టు అగ్రీ టు షేర్ యువర్ స్కోర్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఆర్ విత్ అదర్ మినిస్టర్స్ అండ్ డిపార్ట్మెంట్ PSCs అంటే ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చండి, నో ప్రాబ్లం. అంటే దీనికి అర్థం ఏంటంటే ఈ జరిగిన ఎగ్జామ్తో వేరే కంపెనీలు ఏమైనా రిక్రూట్ చేసుకుంటే డైరెక్ట్గా రిక్రూట్ చేసుకునే అవకాశం కోసం ఇది అడిగాడండి. ఇది అందరూ ఎస్ అనే పెట్టండి. ఎందుకంటే PSU మినిస్టర్ ఆఫ్ ఎవరైనా మనల్ని తీసుకోవాలనుకుంటే మనల్ని తీసుకుంటారు అన్నమాట. నెక్స్ట్ సెక్యూరిటీ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ మనం ఎంటర్ చేయాలండి. తర్వాత సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఫైనల్ అండి. ఇది మనకి అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. మనం ఆల్రెడీ రెడీగా ఉంచుకోవాలని చెప్పాను. చూడండి గ్రీన్ వచ్చిందంతా కంప్లీట్ అయినట్టు అనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా, ప్రిఫరెన్స్ డీటెయిల్స్, ఎగ్జామ్ గ్రూప్ డీటెయిల్స్, ఎడిషనల్ డీటెయిల్స్. ఇక లాస్ట్లో డాక్యుమెంట్స్ అప్లోడ్. సో ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత చూస్ ఫైల్ అని ఉంటుంది కదండి. ఇక్కడ మన ఫోటోగ్రాఫ్ ఆల్రెడీ 20 KB నుంచి 50 KB దాటకూడదు. చూడండి ఫోటోగ్రాఫ్ వచ్చి 20 KB to 50 KB, అలాగే సిగ్నేచర్ వచ్చి 10 KB to 40 KB. ఇవి అప్లోడ్ చేసిన తర్వాత మనది కంప్లీట్ అవుతుందండి. సో ఫోటో అలాగే మన సిగ్నేచర్ అప్లోడ్ అయిన తర్వాత మనం డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మనం సబ్మిట్ కొట్టాలండి. అయితే ఇక్కడ ఫోటో అప్లోడ్ అవ్వకపోతే మీ ఫోటో అప్లోడ్ అవ్వకపోతే సింపుల్ అండి, ఎడిట్ ఓపెన్ చేయండి పెయింట్లో. ఎడిట్ ఓపెన్ చేస్తే మనకు ఆ ఫోటో మీద రైట్ క్లిక్ కొడితే ఎడిట్లో మనం సైజ్ తగ్గించుకోవచ్చు అండి. ఆ సైజ్ తగ్గించి మనం ఫోటో అప్లోడ్ చేయవచ్చు ఈజీగా. మీరు 90 KB 100 KB ఉంటే అది 20 KB to 50 KB తీసుకురావాలండి. సింపుల్గా ఏం లేదండి, ఎడిట్లో ఓపెన్ చేసి రీసైజ్ చేసి పర్సెంటేజ్ తగ్గించుకుంటే ఫోటో సైజు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది.
సో అంత అయిపోయిన తర్వాత ఫైనల్ సబ్మిట్ కొట్టాలండి. సో మనకు అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. మనం అప్లై చేసింది మన ప్రయారిటీ మొత్తం డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇక్కడ ఇవ్వడం, మన సిగ్నేచర్తో పాటు అన్నీ వస్తాయి. సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. దాన్ని మీరు సేవ్ చేసి ఉంచుకోవాలండి. సేవ్ చేసుకొని ఫ్యూచర్ ప్రిఫరెన్స్ కోసం మనం ఎప్పుడైనా మళ్ళీ దీని నుంచి మోడిఫికేషన్లు కానీ, మనం అప్లై చేయడం కానీ, మన ఆల్ టికెట్ కానీ అన్నీ దీని నుంచి వస్తాయి కాబట్టి మీరు దీన్ని సేవ్ చేసుకొని ఉంచుకోవాలండి. సో ఇదండి ఆన్లైన్ అప్లికేషన్. మీకు లైవ్గా మొత్తం అన్ని అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్. ఇంకా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి.